మనస్సు కంటే వేగం అంటే వ్యాపకత్వం వల్ల అని చెప్పారు ఇక్కడ. అలాంటి పరమాత్మని ఏకమనే మాటతోనే చెప్తోంది కదా శాస్త్రము. ఆ ఏకమునే ఛాందోగ్యం కూడా సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని చెప్పిందయ్యా ఆ ఏకతత్వం. ఇంకా మా భగవానుడు కృష్ణ పరమాత్మ ఏకత్వం గురించి ఎంత ప్రతిపాదన చేశాడో చూడండి అంటూ గీతావాక్యములు ఉటంకిస్తున్నారు. ఇంతవరకు ఉపనిషద్వాక్యాలయ్యే, వేదవాక్యములయ్యే. ఇప్పుడు గీతావాక్యములో ఏకశబ్దం ఎక్కడెక్కడుందో చెప్తున్నారు. ఇది తెలిస్తే కొన్ని వ్యాఖ్యానం, కొన్ని నామాలకు వ్యాఖ్యానం అయిపోయిందండి. ఏకో నైక సవక్క కిం యత్తత్వదమనుత్తమం, అక్కడ కొంచెం అర్థమవుతాయి ఇప్పుడు తెలుసుకుంటే జాగ్రత్తగా. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఇది గొప్ప శ్లోకాన్ని చెప్పారు ఇందులో. అంటే అందరి భూతముల యందు ఉన్న నన్ను ఎవడు ఏకస్వరూపుణ్ణి తెలుసుకుని గమనిస్తున్నాడో, ఉపాసిస్తున్నాడో, వాడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ యోగి నాయందు ఉన్నవాడే అన్నారు ఇక్కడ. నిరంతరం అందరిలో ఉన్న పరమాత్మ తన హృదయంలో దర్శిస్తూ ఉన్నటువంటి వాడు ఎక్కడున్నట్టు నాలో ఉన్నట్టే కనుక వాడు నాకు వేరుకాడు అన్నారు. అందుకు యోగి భగవంతుడికి ఎందుకు వేరుకాడు అంటే వేరుగా చూడ్డు భగవంతుడిని, భగవంతుడితో తనలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని తాదాత్మ్యం చెందించాడు. అది తెలుసుకోవాల్సింది. యథా ప్రకాశయత్యేక ఏక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. మళ్ళీ భగవద్గీత వాక్యం చెప్తున్నారు భగవత్పాదుల వారు ఇక్కడ. అంటే అర్థం భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఒక్క సూర్యుడు సమస్త జగత్తుని ఎలా ప్రకాశింపజేస్తూ ఉన్నాడో క్షేత్రజ్ఞుడైన భగవంతుడు క్షేత్రములన్నిటినీ అలా ప్రకాశింపజేస్తున్నాడు. క్షేత్రములంటే శరీరాదులు, ఉపాధులు, వాటిని ప్రకాశిస్తున్న వాడెవడు, లోపల జ్ఞానబడే చైతన్యముగా ఎవడున్నాడు అతడు అని. సర్వధర్మాన్ పరిత్యజ్య, అది భగవద్గీత తెలుగు మాం వచ్చిందా, అది కిమేకం దైవత్వంలో అది ముడిపెట్టారండి ఇక్కడ. ఆ ఏకాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అన్ని ధర్మములు విడిచిపెట్టు అంటే ధర్మాలు చేస్తే కదా విడిచిపెట్టానికి. ధర్మాలు విడిచిపెట్టు అంటే ధర్మము నేను చేస్తున్నాన్న అహంకారాన్ని, ఫలాభిసంధిని విడిచిపెట్టి ఏకమైన నాయందు శరణు వేడు. శరణు వేడు అంటే నన్నే పట్టుకో. శరణు వేడు అంటే బుద్ధి, మనస్సు అన్నీ కూడా పరమాత్మ చింతనలో ఉండడమే శరణాగతి. ఇది గుర్తుపెట్టుకోండి. శరణాగతి మాటకి ఇది అర్థం. పరమాత్మ యందు మాత్రమే మనస్సు నిలబెట్టడాన్ని శరణాగతి అంటారు. అంతేగాని ఏ కష్టం వచ్చినా దేవుడే దిక్కంటానంటే కాదు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దృష్టి ఉండకూడదు, భగవంతుడికి ఉండకూడదు. అది అత్యంత శరణాగతి. ఆ శరణాగతే చెప్తున్నాడు. మాం ఏకం శరణం వ్రజ, మరి రెండవది లేదు, ఉన్న నన్ను శరణు వేడు. అలాంటి వాడికి దోషములు ఏవైనా ఉన్నట్లయితే అనేక జన్మల నుంచి కానీ ఇవన్నీ నేను తొలగిస్తాను, మోక్షమిస్తాను అని అభయం ఇచ్చాడు. కానీ ఏకత్వం అనేది అంత ముఖ్యం. మామేకం అన్నారు. ఆ మామేకమే ఇక్కడ కిమేకం దైవతం కనుక ఆ ఏకతత్వ ప్రతిపాదనే ఇందులో జరుగుతున్నది అంటూ హరివంశంలో కొన్ని శ్లోకాలు ఉటంకిస్తున్నారు. హరివంశం అంటే మహాభారతంలోది. అది ఖిలభాగం అంటారు ఇక్కడ. మహాభారతంలో హరివంశం చాలా ఉత్కృష్టమైన మరో పెద్ద గ్రంథం. అది సామాన్యమైనది కాదు ఇక్కడ. అందులో హరిరేక సదాధ్యేయో భవద్భి సత్వసంస్థితై ఓమిత్యేవం సదా విప్రాహ పఠతధ్యాత కేశవం. హరి ఒక్కడే ధ్యేయము. హరిరేక, హరి ఒక్కడే అంటే విష్ణు ఒక్కడే ధ్యేయము అంటే అర్థం సర్వము విష్ణువే. కానీ విష్ణువు యందే దృష్టి పెట్టు. విష్ణు ఒక్కడే ధ్యేయ వస్తువు. అంటే లోకంలో మరో వస్తువు గురించి చింతన చేయకూడదు. కొంతమందికి ధ్యానం పూజ అయిన తర్వాత విసుగు వస్తుంది. ఎప్పుడు దేవుడైనా ఏంటండి కాస్త టీవీ పెట్టరు బాబు అంటాడు. అంటే భగవంతుడి విషయంలో విసుగు వచ్చిందనమాట. వాడు ఎప్పుడు బాగుపడతాడండి. విసుగురాని వస్తువు ఏదైనా ఉంటే అది ఒక్కటే. అది రుచి మరిగితే విసుగు రాదు. ఎలాగంటే మందార మకరంద మాధురి యమున తేలు మధుపంబు బోబునే మదనములకు అని చెప్పినట్లుగా ఆ రుచి మరిగితే ఇంకో వెళ్తారా. అందుకే హరిరేఖ సదాధ్యేయ, ఎప్పుడూ బుద్ధి ధ్యేయ వస్తువుగా ధ్యానం చేయవలసిన దేన్ని, విష్ణువుని మాత్రమే. ఇవి ఏకవిధంగా ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఆ విష్ణువే సృష్టిస్థిత్యంత కరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సన్యాయాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. ఏం మహానుభావుడండి ఆదిశంకరులు. ఆ ఏక ఎక్కడెక్కడుందో మొత్తం పట్టుకొచ్చాడు మనకి ఇబ్బంది లేకుండా. అంటే సర్వశాస్త్రములు ఏది ప్రతిపాదిస్తున్నదో దాన్ని చెప్పడం కోసం వచ్చింది విష్ణు శాస్త్రం. అందుకే విష్ణు పురాణంలో వాక్యమని ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకే జనార్దనుడు సృష్టి స్థిత్యంతకరణీం, సృష్టి స్థితి అంతము చెయ్యుటకై బ్రహ్మ విష్ణు శివాత్మికాం సంజ్ఞాం, బ్రహ్మ విష్ణు శివ అని చెప్పబడుతున్నాడు అతడే అని మాటను ప్రతిపాదన చేశారు. ఇది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కాదు, ఒకే పరమాత్మ. ఆ పరమాత్మనే జనార్దనుడు అని చెప్తున్నాం ఇక్కడ. అంటూ ఏకస్సదైక పరమ పరేశ స వాసుదేవో నయతోస్తి కించిత్. ఆ ఏకమైన వాసుదేవుడు ఒక్కడే పరాత్మ.
అంటే సర్వోత్కృష్టమైన వాడు అని. ఇక్కడ భగవత్పాల్ వారు మరొక అందమైన పని ఏం చేశారంటే శివుడు విష్ణువు మాట్లాడుకున్న కొన్ని మాటల్ని విష్ణు పురాణంలోంచి మరికొన్ని పురాణంలోంచి తీసుకున్నారు. విష్ణు పురాణంలోంచి, మళ్ళీ ఇంకెక్కడో కాదు. అందులో చెప్తున్న మాట ఏమిటి అంటే